హలో రండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జులాజికల్ పార్క్ చూద్దాము. సో మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము. అండ్ మీరైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఎవరెవరు వచ్చాము ఏంటి అనేది ఒకసారి చూసేయండి. మేము 4 మెంబర్స్ కలిసి వచ్చాము. అండ్ స్టార్టింగ్ వెళ్ళిపోతున్నాం లోపలికి. మనకి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది బ్యాటరీ డ్రైవన్ వెహికల్ అని. అండ్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, నడవలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అండ్ మొత్తం వ్యూ చూడాలనుకునే వాళ్ళు సింపుల్గా 10 మినిట్స్లో అట్లా మనకి ఈ వెహికల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఈ వెహికల్ చూడండి ఇట్లా ఉంటుంది, బ్యాటరీ వెహికల్ ఇది. సో మనకి స్టాప్స్ ఇస్తారు 5 మినిట్స్కి. మనం వెళ్ళి ఆ ప్లేస్లో చూసి దిగి అండ్ మళ్ళీ ఎక్కేలాగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి టికెట్స్ కౌంటర్. అండ్ ఇప్పుడు చూడండి మనం వచ్చాము ఇక్కడికి. ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా అందరికీ, ఏ యానిమల్ ఎక్కడెక్కడ ఉంటుందో క్లియర్గా మనకి లేఅవుట్ మ్యాప్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఎంట్రన్స్లో. అండ్ నేను మొత్తం ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను, ఓకేనా. అండ్ ఇది వచ్చి ఎంట్రన్స్ వ్యూ అనమాట, ఒకసారి చూడండి. అండ్ లోపలికి వచ్చేసాము ఇప్పుడు మనం. స్టార్టింగ్లో మనకి టాయ్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ కూడా అంతే, మనం ఇప్పుడు బ్యాటరీ వెహికల్ ఎట్లా అయితే చూసామో ఇట్లా ఈ ట్రైన్ కూడా అంతే. సో మనకి ఇప్పుడు ట్రైన్ ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా చూడండి. ఇట్లా ఉంటుంది టాయ్ ట్రైన్. మొత్తం మనకి ఇందులో ఒక 15 మినిట్స్ జర్నీతో మెయిన్ వ్యూస్ అనేది చూపిస్తాడు ట్రైన్లో వెళ్తే కనుక. సో ఇలా ఉంటుంది ట్రైన్. అండ్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత టాయ్ ట్రైన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళబోతున్నాము. ఈ సైడ్ ఈ యానిమల్స్ ఉంటాయి. సో ఒకసారి చూడండి. మేము ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చాము, మీకు కనిపిస్తుంది కదా. మేమైతే ఫస్ట్ దాన్ని చూడంగానే ఏదో రాక్ అనుకున్నాం, బట్ అదైతే ఒక టార్టాయిస్. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారు కదా, క్లియర్గా జూమ్ చేసి చూపించాను. అండ్ అదైతే కదలట్లేదు. అండ్ నేను మీకు ఇప్పుడు ఒక చిన్న ఫుడ్ కోర్ట్ చూపిస్తాను, చూడండి ఎట్లా ఉందో ఒకసారి. దీని వే వచ్చి ఇట్లా ఉంటుంది, ఎంట్రన్స్ అన్నమాట ఇది. అండ్ ఇది చూడండి, ఇప్పుడు మనకి బయటికి ఎక్కడికన్నా మూవీస్ కానీ బయటికి ఎక్కడికన్నా వెళ్తే ముందు ఫస్ట్ అందరు ప్రిఫర్ చేసేది పాప్కార్న్. సో పాప్కార్న్, క్యాండీస్ ఇది. అండ్ నెక్స్ట్ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అండ్ నెక్స్ట్ చాట్ ఐటమ్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. పావ్ బాజీ, సమోసా చాట్, పాపడీ చాట్, శాండ్విచ్. అండ్ నెక్స్ట్ వచ్చి కాఫీ అండ్ టీ. అండ్ నేను మీకు ఒకసారి కాస్ట్ వ్యూ కూడా చూపిస్తున్నా చూడండి. అండ్ ఇది వచ్చి ఐస్ కోలా కౌంటర్ అనమాట. ఈచ్ 35 రూపీస్ అంట. మనకి ఆఫ్టర్నూన్ టైం వచ్చి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లంచ్ కూడా ఉంది అవైలబిలిటీలో. అండ్ ఇది ఐస్ కోలా కౌంటర్. ఇలా అందరూ మధ్యలో కూర్చోడానికి టేబుల్స్, చైర్స్ అన్నీ ఇలా ఉన్నాయి.
అండ్ ఇది వచ్చి ఫుడ్ కోర్ట్ వ్యూ అండి. సో మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. సో చూడండి, నాతో పాటు వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తాను ఇప్పుడు మీకు. చూడండి, ఈ మేడం ఎవరైతే ఉన్నారో కొల్లూరు వాత్సల్య మేడం నేమ్. అండ్ ఇంకొక బుడ్డోడు కనిపిస్తున్నాడు కదా మీకు, ఈ బుడ్డోడి పేరు మునీబ్, వీడు నా మేనల్లుడు. అండ్ మేము ముగ్గురు వచ్చాము. యాక్చువల్గా ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు కానీ కనిపించాడు, కొంచెం చిన్నగా ఉంటాడు వాడు. ఏంటి మీకు ఏం చేస్తున్నారు వీళ్ళు, మొత్తం తిరుగుతున్నారు, ఏం చూపించట్లేదు అనుకుంటున్నారు కదా. మేము కూడా అదే అనుకుంటున్నాం. జూ మొత్తంలో ఒక్క యానిమల్ కూడా లేదండి. మేమైతే మొత్తానికి ఒక 3-4 యానిమల్స్ చూసాము. టోటల్గా ఓవరాల్గా మొత్తం జూ ఎంటీ. సో చూస్తున్నాము, ఒక్కటైనా కనిపిస్తుందేమో అని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏదో స్మాల్ క్యాట్ ఎన్క్లోజర్స్ అని ఉంది, చూద్దాం లోపల ఏమైనా ఉందేమో రండి. చిన్న చిన్న క్యాట్స్ ఉంటాయంట. సో వెళ్తున్నాం మేము. ఏంట్రా ఇది, ఏమీ లేవు ఇందులో కూడా. మావాడైతే చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాడు, జూలో అన్ని యానిమల్స్ చూద్దాం, లైన్ని చూద్దాం, అన్నిటిని చూద్దామని. ఒక్కటి కూడా లేదు ఇక్కడ కూడా, చూడండి. అండ్ టైగర్ వ్యూకి వచ్చాము, చూద్దాం. మావాడైతే ఎగిరెగిరి చూస్తున్నాడు కనిపిస్తాయేమోనని. చూపిస్తా కదండి. ఏమీ లేదు. అండ్ వ్లాగ్ వచ్చి అటర్ ఫ్లాప్ అయినా నేను ఎందుకు పోస్ట్ చేశానంటే, సో ఈ టైంలో ఎవరైనా జూకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారు అని చెప్పి నేను వ్లాగ్ అనేది పోస్ట్ చేశాను. బట్ మీకైతే మంచి మంచి వ్యూస్ చూపించడానికైతే ట్రై చేశాను. అండ్ ఈ ప్లేస్లో వచ్చి హైనా దుమ్మలగుండు అంటండి, దుమ్మలగుండు. సో ఈ ప్లేస్లో ఉంటుంది. బట్ ఎందులోనూ ఒక్క యానిమల్ కూడా లేదు. సో వెళ్తున్నాం. ఇక్కడ ఫాక్స్ ఉంటుంది, తోడేలు అంటారు కదా. సో సారీ, ఫాక్స్ కాదు, తోడేలు. మా వాడైతే పరిగెత్తాడు. జూ మొత్తంలో వాడికి డీర్స్ ఒకటే కనిపించాయి. అవి కనబడగానే ఎక్సైట్మెంట్తో పరిగెత్తాడు. చూడండి ఎట్లా చూస్తున్నాడు వాడు ఎగిరెగిరి. ఏమీ లేవు, ఇవన్నా ఉన్నాయని చెప్తున్నాడు. వాడికి చూపిస్తున్నా నేను. లాంగ్లో ఆస్ట్రిచ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ మంకీ చూడండి, నా మాతో పాటు వచ్చిన వాత్సల్య మంకీ ఏదో చూడడానికి ట్రై చేస్తుంది. సో ఆస్ట్రిచ్. బట్ అందరూ ఇలా అయితే పబ్లిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు కంపల్సరీ మాస్క్ అయితే వేర్ చేయండి. బయట సిచ్యువేషన్ చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది, ఓకేనా. మాస్క్ వేర్ చేయండి, శానిటైజర్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఫైనల్లీ మంకీ ఒకటి కనిపించింది మాకు, చూడండి. అరే ఏంట్రా ఇది అనిపించింది కదా. సో ఇలా మేము ఫైనల్గా ఎంజాయ్ చేస్తూ వ్లాగ్ అనేది కంప్లీట్ చేసాము. బట్ అన్ని యానిమల్స్ని చూపించగలిగితే బాగుండేది, బట్ లోపలైతే అవే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు 100%గా
అన్నీ ఉండేలాగా ప్లాన్ చేస్తాను, అన్నీ చూపించేలాగా. అండ్ ఇంకా వింటూనే ఉన్నారా మీరు? నేనైతే మీరు కమెంట్స్ చేసేసారనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, నేను డెఫినెట్గా మీ సజెషన్స్ని తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.